ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెలలో 17వ తారీఖు నుండి నెల రోజుల పాటు రవి సింహరాశిలో సంచారం చేస్తాడు. సింహరాశిలో సంచారం చేయటం అనేది మనకి సంవత్సరం తర్వాత వస్తుంది. రవి 30 డిగ్రీల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి వెళుతూ ఉంటాడు. 30 రోజుల పాటు రవి ఒక రాశి నుంచి మరో రాశికి తిరుగుతూ ఉంటాడు. రవి పితృకారకుడు, ఆత్మకారకుడు, ఉద్యోగకారకుడు, ఆరోగ్య ప్రదాత. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం అంటారు మనం. రవిగ్రహం సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి వస్తున్నాడు. ఎప్పటి నుంచి? ఆగస్టు 17వ తారీఖు నుంచి నెల రోజుల పాటు తన సొంత రాశిలో ఉంటాడు. ఇవి గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. సహజంగా ఏమిటంటే తను ఉన్న రాశి నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో సూర్యగ్రహం మంచి చేస్తాడని అర్థం. అలానే మనం బర్త్ చార్ట్ను కూడా చూసుకోవాలి. సూర్యుడు ఎక్కడున్నాడని. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే. కానీ సూర్యుడు సంబంధించింది సూర్య మహర్దశ, రవి మహర్దశ జరుగుతున్నాడా, రవి నీచ స్థానంలో ఉన్నాడా, మన జన్మజాతకంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడా, రవి ఎక్కడున్నాడు, రవి సొంత రాశికి వచ్చినప్పుడు ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నెల రోజుల పాటు సింహరాశిలో సంచారం చేస్తారు. అంటే ఆగస్టు 17వ తారీఖున మన ప్రారంభమై నెల రోజుల పాటు రవి సంచారం చేస్తాడు. ఈ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది? అదృష్టాన్ని ఇచ్చే గ్రహం ఏమిటంటే సూర్యభగవానుడే. ఈ సూర్యభగవానుడు ఏ స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు? ఈ గోచారాన్ని మనం పుట్టినప్పుడు ఉండే బర్త్ చార్ట్ని క్లబ్ చేసుకోవాలి. అంటే అక్కడ రవి మహర్దశ బాగా కలిసి వస్తుందా లేదా, ఇక్కడ గోచార రవి ఎలా ఉన్నాడు అంటే గోచార రవిని అక్కడ జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, ఏమన్నా మహర్దశ జరుగుతుందా అనేది అనాలిసిస్ చేసుకొని మనం ముందుకు వెళ్తే రవి కలిసి వస్తాడా లేదా అనేది మనం తెలుసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి రవి సంచారం వల్ల జన్మరాశిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకునేటట్లయితే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. గోచారం ఎప్పుడు కూడా 20% ఉంటుంది, జన్మజాతకం 80% ఉంటుంది. ఎప్పుడు కూడా జన్మజాతకాన్ని, జన్మలగ్నాన్ని అనుసరించే గ్రహాల యొక్క మూమెంట్స్ మనం చూసుకోవాలి మనం పుట్టినప్పుడు. ఇవి గోచారం కూడా చాలా అవసరమే. ఎందుకంటే 20% అనేది సపోర్ట్ చేస్తుంది కాబట్టి అదృష్టం ఆ 20%లో కూడా ఉండొచ్చు. గోచారీత్యా జన్మరాశిలో రవి ఉండటం వల్ల ఆరోగ్యం విషయంలో కొంత అశ్రద్ధ అనేది పనికిరాదు, శ్రద్ధ పెట్టుకోవాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, బాడీ హీట్ రావటం కానీ, బాడీలో కొద్దిగా హీట్ వచ్చి రకరకాల డిసీజెస్ ఏర్పడే అవకాశాలనే ఒకటి ఉంటాయి. కాబట్టి అంత ఆందోళన చెందాల్సిన పని లేదు. కొద్దిగా దాన్ని ప్రికాషన్, మజ్జిగ లాంటివి, చల్లటి పదార్థాలు అలాంటివన్నీ తీసుకుంటే తగ్గిపోతుంది. ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ రాశ్యాధిపతి జన్మరాశిలో ఉండటం వల్ల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. ఆర్థిక బాధలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా ఉండే సమస్యలు కొద్దిగా ఏర్పడుతుంటాయి ఈ నెలలో. అంటే మరింత ఎక్కువ కాదు కానీ కొద్దిగా అనవసరంగా డబ్బులు చేజార్చామని మానసికంగా కొంత ఆందోళన పడుతూ ఉంటారు. అనవసరంగా నేను డబ్బులు చేజార్చాను, నాకు డబ్బులు పోయినాయి, కొంత జాగ్రత్త ఉండాలనే పాయింట్ మీద ఉంటారు. అకాల భోజనం అంటే సరైన సమయానికి వాళ్ళు భోజనం చేయలేకపోతారు. అంటే సరైన సమయానికి కూడా మనం భోజనం చేయటం కూడా చాలా ఇంపార్టెంటే. సరైన సమయానికి మనం భోజనం చేయకపోవటం, లేదా ఆతృత పట్టడం, అనవసరమైన విషయాలు తలదూర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అకాల నిద్ర అంటే సరైన సమయంలో నిద్రబోరీలు. ఏదో ఉదయం పూట లేచిన తర్వాత రాత్రిపూట ఎప్పుడు కూడా నిద్ర అనేది రాత్రిపూటే పోవాలి. రాత్రిపూట ఉన్నంత నిద్ర పీస్ అనేది ఎప్పుడు కూడా పగలుపూట ఉండదు. అకాల నిద్ర, రాత్రిపూట ఏమో అవస్థలు పట్టడం కలిగే అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రులతో విరోధ భావాలు కలిగి ఉంటారు. బంధుమిత్రులతో ఎంతో సహనంగా ప్రవర్తించండి. బంధువులు ఒక మాట అంటే ఎస్ ఓకే అని చెప్పండి. మనం ఎంత తిక్కలోళ్ళమైనా, ఎంత తెలియకపోయినా వాళ్ళు చెప్పేదానికి రైటు అంటే మనకు 100 మార్క్స్లు పడతాయి. ఎవరైనా ప్రపంచంలో అంతే. అది బంధువులతో కానీ మిత్రులతో కానీ ఓకే మీరు చెప్పేది రైట్, ఎస్ రైట్ అంటే ఎదుటివాడు సంతోషిస్తాడు. మనకి కాంట్రవర్షన్ లేకుండా, కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ అంటారు. కాంట్రవర్షన్గా లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే బంధువులతోటి, వాళ్ళ యొక్క కుమార్తెలతో కూడా తగాదులు పెట్టుకోకూడదు. తండ్రి కొడుకుల యొక్క బంధం కానీ, తండ్రి కూతుర్ల యొక్క బంధం విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి.
అంటే ఎలాంటి అరమరికలు లేకుండా దాపరికాలు లేకుండా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. శరీరము ఉష్ణ ప్రకోపము అంటారు. అంటే ఉష్ణంతో వేడితోటి నిండి శరీరం ప్రకోపాలు వస్తుంటాయి. అంటే కోపం రావటం ఒకటి, జీర్ణ వ్యవస్థలో కొన్ని మార్పులు, గ్యాస్ ట్రబుల్ సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్త ఉండాలి. అంటే సరైన సమయంలో మనం భోజనం చేయకపోతే గ్యాస్ ట్రబులే వస్తుంది కదా. అందువల్ల ఎక్కువ ట్యాబ్లెట్లు వాడినా కూడా అలానే వస్తుంది. అధికంగా కోపం తగ్గించుకోవాలి. ప్రతి పని యందు ఆటంకాలు ఎక్కువగా అధికమవుతాయి. ఆటంకం రాకుండా ప్రతి పనిలో కూడా మన ఆటంకం రాకుండా చూసుకోవాలి. శ్రమ, తల తిరగటము, అలానే కురుపులు అంటే గాయాలు కాకుండా, శరీరంలో దురదలు కాకుండా, తలపోటు సమస్యలు రాకుండా చూసుకోవాలి. వ్యాపార పరంగా కూడా కొద్దిగా జాగ్రత్త ఉండాలి. వ్యాపారంలో చికాకులు, వృత్తి ఉద్యోగ రంగాల్లో కూడా ఎదుటివాడిని ఎంబటే కోపగించుకోవటం, పైన ఉండే ఎవరైతే మనకి పెద్దవాళ్ళు ఉంటారో ఆఫీసర్స్, వాళ్ళతో కోపంతో గొడవలు జరిగే సందర్భం ఉంటుంది. అలాంటి కోపాన్ని తెప్పించుకోకుండా ఉండటం చాలా మంచిది. నేను కొన్ని పరిహారాలు చెబుతున్నా, ఆ పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళండి, మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా బర్త్ చార్ట్లో కానీ గోచారీత్యా కానీ మాకు రవి కలిసి రావట్లేదు, రవి మహర్దశ కలిసి రావట్లేదు అని అనుకుంటుంటారు. రవి ఎలాగా, ఎందుకని మనకి అంటే రవి నీచ స్థానంలో ఉన్న రవికి ఏదైతే స్వక్షేత్రం ఉంది, స్వక్షేత్రం సింహరాశి, రవికి ఉచ్చస్థానం మేషరాశి, దాని ఎదురుగా ఉండే సప్తమం నీచస్థానం అంటాం. అంటే తులారాశి నీచస్థానం. ఈ రవి ఎక్కడున్నాడు, మనకి జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, గోచారం అనేది ఎప్పుడూ కూడా 20% మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బర్త్ చార్ట్కి 80 మార్కులు పడితే గోచారానికి ఎప్పుడు కూడా 20% మార్కులే పడుతుంటాయి. పదే పదే నేను ప్రతి ఛానల్లో చెప్తూ ఉంటా. గోచారం అనేది ఏమిటి అంటే, వాస్తవంగా ఏమిటంటే మనం ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టమే గోచారం. కృషి అంటే ఏమిటంటే జన్మజాతకం, బర్త్ చార్ట్. బర్త్ చార్ట్లో ఆ లగ్నం నుంచి రవి ఏ స్థానంలో ఉన్నాడు, రవి యోగకారకుడా కాదా, రవి మార్గదశ బాగా కలిసి వస్తుందా లేదా అనేది మనం చూడాలి. అంటే రాశిచక్రము, భావచక్రము, నవాంశము, చతుర్థాంశము, ద్రేకాణము, హోర, త్రింశాంశం అనే అలాగా 16 లగ్న కుండలు ఉంటాయి, డీ చార్ట్స్ అంటారు. అలానే దశలు, అంతర్దశలు, చాలామంది కూడా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయకుండా ఏదో చెబుతుంటారు, మామూలుగా చెబుతుంటారు. అలా కుదరదు. ఎప్పుడు కూడా జాతకాన్ని పరిపూర్ణంగా కంప్లీట్గా అనాలిసిస్ చేసే జాతకాన్ని చెప్పాలి. ఇక్కడ ఈ రవి దోషం ఉంది అని అనుకో, ఉదాహరణ నీచ స్థానంలో ఉంటే ఉద్యోగ భంగాలు, ఉద్యోగపరంగా అనుకూలంగా లేకపోవడం జరుగుతుంటుంది. దానికి రెమెడీస్ ఏం చేయాలి? సూర్య నమస్కారాలు, సూర్య హోమము, ఆదిత్యాయుధే శాస్త్రమూర్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, ఆదివారం రోజున ఉపవాసం ఉండటం, సూర్యభగవాను ఆరాధన చేయటం, అలానే మనకి ఆదిత్యుణ్ణి హోమం చేయటం. అంటే ప్రభాకరాయధే దివాకరాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే శాస్త్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, సూర్యుడికి సంబంధించిన అష్టకం చదువుకోవాలి, సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలానే ఓం సూర్యాయ స్వాహ, సూర్యగ్రహాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఓం ఆదిత్యాయ స్వాహ, ఆదిత్యాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని హోమం చేసుకోవాలి. అంటే జిల్లేడు సమిధలతోటి హోమం చేయటం వల్ల మనకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యం విడవటం, సూర్యోదయం కాకముందే లేవటము, మనకి సూర్య హోర ఉంటుంది, ఆ హోరలో మనం జపం చేయాలి. అంటే సూర్యగాయత్రి మంత్ర జపం ఉంటుంది. చక్కగా సూర్యుడిని అనుష్ఠానం చేయాలి. సూర్యుని చక్కగా భక్తి శ్రద్ధలతో కొలవటం వల్ల సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. సూర్యుడి వల్ల చాలా శుభత్వాన్ని జరిగే అవకాశం ఉంటుంది. గతంలో పూర్వ రోజుల్లో మనకి సూర్యలైన్ అంటారు, సన్లైన్ అంటారు. అంటే సన్లైన్ ఎక్కడుందని చూసుకుంటుంటారు. మనం ఓల్డ్ సినిమాల్లోకి వెళ్ళామనుకోండి, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు గారి ఈ పిక్చర్లోకి వెళితే రేలంగి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సూర్యరేఖ లేకపోతే సూర్యుడి యొక్క రేఖను ఉండాలని అట్లకాడతోటి కాల్చి చేతుల మీద ఇలా పెట్టుకునేవాళ్ళు. ఓ రేలంగి సినిమాలో ఒకటి ఉంది. అంటే యాస్టీజ్గా అలా పెడితే రాదు,
నిజంగా అస్తాముద్రికం ప్రకారంగా సన్లైన్ అనేది బాగుండాలి. అంటే సూర్యుడు అంత అదృష్టాన్ని ఇచ్చేవాడు అని నేను చెబుతున్నాను. అందువల్ల ఆ సూర్యుడు అదృష్ట యోగాన్ని, రాజయోగ కారకత్వాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి ఖచ్చితంగా సూర్యుడు ఇక్కడ అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉంటేనే మనం ప్రతి పని చేయగలుగుతాం. సూర్యుడి వల్ల ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మనం డబ్బు సంపాదించగలుగుతాం. డబ్బు సంపాదిస్తే పెళ్లి చేసుకోగలుగుతాం. పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతుంది. సంతానం వల్ల చర స్థిరాస్తులన్నీ కూడా సంపాదించగలుగుతాం. సంతానం కోసం కష్టపడతాం, అదృష్టాన్ని పెంచుకుంటాం. దట్ ఈస్ ద సన్ ప్లానెట్. అందువల్ల ఖచ్చితంగా సూర్యుడు ఎలా ఉన్నాడో మనం చూసుకోండి. మీ అందరికీ కూడా సూర్యగ్రహం అనుకూలత ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.